మహాభారతంలోని మహాకురుక్షేత్ర యుద్ధం ముగిసింది. లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికుల మరియు బంధువుల రోదన శబ్దం ఆకాశాన్ని తాకింది. రాజు ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కూడా దురదృష్టవంతులలో ఉన్నారు. వారి 100 మంది కొడుకులను కోల్పోయారు. తమ ముద్దుల కొడుకు దుర్యోధనుడి మరణవార్త విన్న గాంధారి తీవ్ర దిగ్భ్రాంతికి గురై కుప్పకూలిపోయింది. రాజు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని ముందు వంగి ప్రార్థించాడు. ఓ ప్రభూ, నా అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. నేను గుడ్డిగా పుట్టాను. నా పిల్లల ముఖాలను నేను ఎప్పుడూ చూడలేదు మరియు వారు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నేను నా జీవితంలో ఏ తప్పు చేయలేదు. నేను అంధత్వంతో పరిమితమయ్యాను. నేను ఇంకా ఈ భయంకరమైన శిక్షను ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? నేను చేసిన తప్పేంటి? కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, మామా ధృతరాష్ట్ర, ప్రపంచం అంతా కర్మచే కట్టుబడి ఉంది. ఇక్కడ ఉన్న మానవ జీవితాలన్నీ దాని విశ్వశక్తులచే పాలించబడతాయి మరియు నియంత్రించబడతాయి. ఈ ప్రపంచంలో మానవుడు చేసే ప్రతి చర్య, అది మంచిదే అయినా లేదా చెడ్డది అయినా, అతని ప్రస్తుత జీవితంపై మాత్రమే కాకుండా అతని భవిష్యత్ జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి కర్మ నియమాలను వివరించాడు. మానవుని జీవితంలో ప్రతి మంచి మరియు చెడు ప్రభావం వెనుక ఒక కర్మ కారణం ఉంటుంది మరియు ప్రతి బాధ వెనుక ఒక బలవంతపు కర్మ కారణం. కర్మ అంటే మనం రోజు చేసే పనులు. మనం పుట్టినప్పటి నుండి ప్రతి నిమిషం మనం కొన్ని పనులు లేదా కర్మలు చేస్తూ ఉంటాము. కర్మను 3 రకాలుగా వర్గీకరించవచ్చు: క్రియమాణ కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. క్రియమాణ కర్మ అంటే మనం ప్రతి నిమిషం, ప్రతి సెకను చేసే చర్యలు. ఈ కర్మ యొక్క ప్రభావం కొన్ని రోజులలో లేదా మన ప్రస్తుత జీవితకాలంలో అనుభవించబడుతుంది. అలా అనుభవించగా మిగిలిన కర్మ నిలిచి పోగు అవుతుంది. ఇది మనపై ప్రభావం చూపడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. ఈ కర్మను సంచిత కర్మ అంటారు. సంచిత కర్మకు సరైన సమయం ఒక జీవిత కాలంలో రావచ్చు లేదా అనేక పునర్జన్మల తర్వాత రావచ్చు. ప్రారబ్ధ కర్మ అనేది సంచిత కర్మలో భాగం. ఇది గత కర్మల సమాహారం. ఇది ప్రస్తుత శరీరం ద్వారా అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పూర్వ జన్మలను తిరిగి చూసేందుకు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ధృతరాష్ట్రుడు 50 జన్మల క్రితం క్రూరమైన వేటగాడు అని కనుగొన్నాడు మరియు ఒకసారి సరదాగా గడిపేందుకు పక్షులతో నిండిన చెట్టుపై మండుతున్న వల విసిరాడు. తద్వారా 100 చిన్న పక్షులు కాలిపోయాయి. మిగిలిన పక్షులు తప్పించుకోగలిగినప్పటికీ ఈ మంటల కారణంగా మండుతున్న వేడి కారణంగా అవి అంధులుగా మారాయి. సంచిత కర్మ ప్రభావం వల్ల ఈ జీవితంలో అంధుడిగా ఉండవలసి వచ్చింది మరియు 100 మంది కుమారులను కూడా పోగొట్టుకున్నావు. కృష్ణుని జ్ఞానోదయమైన వివరణను విన్న తరువాత ధృతరాష్ట్రుడు, కృష్ణ, నేను చేసిన మహాపాపానికి ఆ జన్మలో లేదా మరుసటి జన్మలో ఎందుకు శిక్షించలేదు? ఇప్పుడు ఎందుకు? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా జవాబిచ్చాడు, నీ పాపానికి కర్మ 50 జన్మల పాటు సరైన సమయం కోసం ఎదురు చూసింది. ఇన్ని జన్మల సమయంలో మీరు రాజుగా జన్మించడానికి మరియు ఒక జీవితకాలంలో 100 మంది పుత్రులను పొందే యోగ్యతను సాధించడానికి, తగినంత పుణ్యకార్యాలను సంపాదించడానికి మరియు కూడబెట్టుకోవడానికి ఇన్ని జన్మలు పట్టింది. గత 50 జన్మల నుండి సేకరించిన సంచిత కర్మ మీ జీవితాన్ని ప్రారబ్ధ కర్మగా ప్రభావితం చేసింది. ఆ చెడు చర్య యొక్క ప్రభావం చూపింది. కర్మ అనేది కారణం మరియు ప్రభావానికి సంబంధించిన దైవిక నియమం. దీని ద్వారా భవిష్యత్తు జీవితంలో మనకు న్యాయంగా తిరిగి వస్తుంది. ప్రతి అనుభవం, మంచి లేదా చెడు, స్వేచ్ఛా సంకల్పం యొక్క ముందస్తు వ్యక్తీకరణల యొక్క స్వీయ సృష్టించిన ప్రతిఫలం అని తెలుసుకుని కనికరంతో ఉండటం నేర్చుకుంటాము. భూమిపై ఉన్న ఏ మానవుడు తన కర్మల ప్రభావాలను అతను ఏ జీవితంలో చేసినా తప్పించుకోలేడు. అతను ప్రతి చెడు కర్మకు ప్రతిఫలం చెల్లిస్తాడని మరియు ప్రతి మంచి కర్మ నుండి ప్రయోజనం పొందుతాడని నిర్ణయించబడుతోంది. శ్రీమద్ భాగవతంలో ఒక ఉదాహరణ ప్రకారం మనకు 1000 దూడలు ఉన్న గోశాల ఉంటే అక్కడ ఒక తల్లి ఆవును వదిలివేస్తే ఆ వేళలో తన దూడ ఎక్కడ ఉందో ఆ ఆవు సులభంగా కనుగొంటుంది. ఆ ఆవుకు ఆధ్యాత్మిక సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా మన కర్మ మనల్ని ఈ గ్రహం మీద మిలియన్ల మందిలో కనుగొంటుంది.
రోడ్డుపై వెళుతున్న వేలాది మంది ఉండవచ్చు, కానీ ఒక్కరు మాత్రమే ప్రమాదానికి గురవుతారు. ఇది యాదృచ్ఛికంగా కాదు, కర్మ ద్వారా. భగవద్గీత 9వ అధ్యాయం 17వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: పితహమస్య జగతో మాతః దాతః పితః మహాః వేద్యం పవిత్ర మోంకర రుక్ సామ యదురేవచ. అర్థం: నేను ఈ ప్రపంచానికి తండ్రిని, తల్లిని, ఆసరాని, మనుముడిని. నేనే జ్ఞానానికి వస్తువు. శుద్ధి ఓం అనే అక్షరం, అలాగే రుక్, సామ, యజుర్వేదాలు. కృష్ణం వందే జగద్గురు. మన వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ఈ వీడియోకి లైక్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.